ఏమయ్య అన్సారీ, సార్ నివితో వస్తుందంటావా? వస్తారు సార్, డైలీ ఈ రూట్లోనే వస్తారు సార్. అన్సారీ, మా ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది? వీకెండ్ సార్, ఒక లైలా మజ్ను, ఒక పార్వతి దేవదాసు, ఒక అక్బర్ బీర్బల్ లాగా ఉంటారు సార్. ఏ అన్సారీ, అక్బర్ బీర్బల్ ఇద్దరు మగాళ్ళయ్యా? అవునా సార్, నాకు తెలియదు సార్. మేడం వస్తున్నారు సార్. అన్సారీ సార్, నువ్వు వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పి తను తీసుకురా. రమ్మంటే వస్తారంటారా? చెప్తే కదయ్యా తెలిసేది. ఓకే సార్. రండి, మా సార్ వెయిట్ చేస్తున్నారు. వాట్? మా సార్ రమ్మంటున్నారు. అయితే మీ సార్నే రమ్మను. మా సార్ పోలీస్. సో వాట్? ఇక్కడే ఉండండి మేడం, తీసుకొస్తాను. సార్, మిమ్మల్నే రమ్మంటున్నారు. ఆ పొగరైన తనలో నాకు నచ్చింది. పద. నివిత, నీతో 10 నిమిషాలు మాట్లాడాలి. ఐ హావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ టాకింగ్ టు యూ. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టాక్ విత్ యూ. ప్లీజ్ నివిత. ఓకే. అన్సారీ సార్, నేను తనతో పర్సనల్గా మాట్లాడాలి. ఎవరు లేరు సార్, మాట్లాడండి. నువ్వున్నావు కదయ్యా. సారీ సార్, ఆల్ ది బెస్ట్. హలో, ఆల్రెడీ 2 minutes ఓవర్. నివిత, నీకు విషయం చెప్పాలి. చాలా రోజుల నుంచి నీకు చెప్పాలనుకుంటున్న పదం, అర్థం చేసుకోవడానికి జీవితం పట్టేంత పదం, నేను ఇప్పుడే వాడాల్సిన పదం, మిస్ అయితే ఎప్పటికీ వాడలేని పదం. ఐ లవ్ యూ నివిత, ఐ లవ్ యూ. విన్న వెంటనే బాధ కలిగించే పదం, నాలాంటి వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పే పదం, అస్సలు అర్థం చేసుకోనవసరం లేని పదం, నేను కూడా ఇప్పుడే వాడాల్సిన పదం. ఐ హేట్ యూ. నేను నచ్చకపోవడానికి కారణం ఏంటి? సార్, మీ లవ్ స్టోరీ ఇట్టఫట్టా? డిజాస్టర్ ఎలా ఉందయ్యా? మేడం గారు, మా సార్ గురించి ఒకసారి ఆలోచించండి. మీకు ఎంతకంటే మంచి అయిన ఎవరు దొరకరు. మా సార్ నంబర్ 9750000975. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. చెప్పండి సార్, విజయవాడలో జరుగుతున్న స్మగ్లింగ్ ల్యాండ్ డీలింగ్స్ లో కొంతమంది పోలీసులు మరికొంతమంది ఉన్నతాధికారులు ఉన్నారనేది ప్రజల అనుమానం. ఇది ఎంతవరకు నిజం? అనుమానాలు ఎప్పుడు నిజం కావు. నిజాలేంటో కొద్ది రోజుల్లోనే మీ ముందు పెడతాం. ఆ నిజాల వెనక అభిమన్యు ఉన్నాడని. వాడు అభిమన్యు అయినా వాడి బాబు అయినా వదిలే ప్రసక్తే లేదు. ఇంతకు ముందు ఏసీబీగా పనిచేసిన వాళ్ళందరికీ తెలిసి కూడా ఏం చేయలేకపోయారు. దీనిపై మీ సమాధానం? ఇప్పటిదాకా వేరు, ఇప్పటి నుంచి వేరు. ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళందరూ వాడి దగ్గర ఉన్న డబ్బులకు లొంగిపోయి ఉండొచ్చు, వాడి దగ్గర ఉన్న వెపన్స్కి భయపడి ఉండొచ్చు. కానీ నేను వాళ్ళలా కాదు. ఏంటే టెన్షన్ పడుతున్నా? ఏం లేదు, నీకు విషయం చెప్తాను చూడు. ఈ ఫోటోని చూడు. ఇది మన ఆఫీస్ స్టోర్ రూమ్లో ఉన్న ఫుటేజెస్లో దొరికింది. ఈ వైట్ షర్ట్ అతనే పట్నాయక్. ఇతన్నే ఆ రోజు మనం గుడుంబ దగ్గర చూసింది, గుర్తుందా? ఇదిగో ఈ ఫోటో చూడు. ఇతన్ని బాగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ చూడు పట్నాయక్. ఇతన్ని పట్టుకోవాలంటే నువ్వు అర్జున్ని ఫాలో అవ్వాలి. అతను కూడా ఈ కేసుని డీల్ చేస్తున్నాడు కాబట్టి మనకి ఇంకా ఎక్కువ ప్రూఫ్స్ దొరకవచ్చు.
ఓకే, రేపటి నుంచి అతన్ని ఫాలో అవుతాను. ఓకే. పెళ్ళి ఎప్పుడు సార్? నాదే ఉందిలే కానీ. ఎరా ధనుషు, నీ పెళ్ళెప్పుడు? తొందర ఏముంది సార్? సార్ సార్ నమస్తే సార్. నేను సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతా సార్. సార్ 750 రూపాయలు పెట్టి ఫుల్ బాటిల్ కొనుక్కున్నాను సార్. లాస్ట్ లో 2 పెగ్లు ఉండగా చెప్పలేదని స్టెప్ కోసం బయటికి వెళ్తే ఎవరో నా ఫుల్ బాటిల్ కొట్టేశారు సార్. ఈ లోకంలో ఆడవాళ్ళకే సేఫ్టీ లేదనుకున్నా, నా ఫుల్ బాటిల్ కూడా లేదు సార్. ప్లీజ్ ఎలాగైనా సరే నా ఫుల్ బాటిల్ నా దగ్గర చూడండి సార్. ఎక్కడ సార్? మిగతా 2 పెగ్గులు లోపల ఉన్నాయి, పదరా. స్టెప్ ఉందా? కావాల్సినంత ఉంది. రైస్ కావాల్సినంత ఉంది, కాసేపు ఆగితే నీ కింద ఉంటుంది. సార్ థ్యాంక్స్ సార్. వెళ్ళొద్దా సార్? ఓకే.